ఇక మొదటి వచనానికి వెళదాం. తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నారు. ఎప్పుడు తరువాత అంటే ఇప్పటికే 4 తెగుళ్ళు దేవుడు పంపించాడు ఐగుప్తు దేశం మీదకు. అయినా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. శకునగాండ్రు మంత్రజ్ఞులు వచ్చి చెప్పారు, ఇది దేవుని శక్తి, ఖచ్చితంగా దేవుని శక్తి, లోబడవనే చెప్పారు. కానీ లోబడలేదు. ఎందుకు లోబడటం లేదు? ఐగుప్తు దేశం సమూల నాశనం కావాలి అంటే ఫరో హృదయం కఠినం అవ్వాలి. కాబట్టి ఫరో హృదయం కఠినం అవుతోంది అని అంటే ఐగుప్తు దేశం యొక్క వినాశనం ముందుంది అని అర్థం. కాబట్టి తరువాత అనగా 4 తెగుళ్ళు పూర్తయిన తరువాత ఫరో హృదయం కఠినము కాగా దేవుడైన యెహోవా మోషేతో ఇలా అనెను. మీరు గమనించారా? కంటిన్యూస్ ప్రాసెస్. దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడని ఆగిపోలా. ఒక తెగులుపై మరొక తెగులును ప్రయోగిస్తూనే ఉన్నాడు. నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ప్రతిసారి దేవుడు చెప్పింది ఒక్కటే, నన్ను సేవించాలి నా జనులు, నన్ను సేవించాలి నా జనులు. దేవుని పిల్లలు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుణ్ణి సేవించాలి. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను మరియు సేవించవలను. యు నీడ్ టు లవ్ యువర్ గాడ్ అండ్ యు నీడ్ టు సర్వ్ యువర్ గాడ్. నీ దేవుని నీవు ప్రేమించాలి, ప్రేమతో సేవించాలి. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ పీపుల్. కనుక దేవుని ప్రజల పక్షంగా దేవుని మనస్సు అది, దేవుని యొక్క బిడ్డల యొక్క విధి విధానం అది. ఆరాధించని వాడు దేవుని బిడ్డ కానే కాడు, స్తుతించని వాడు దేవుని బిడ్డ కానే కాడు. ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద దేవుడు ఆశీనుడై వారిని ఆశీర్వదించాడు. కనుక దేవుని ఆరాధించుట వారి ఆశీర్వాదానికి కారణమవుతుంది. వారు ఆశీర్వదించబడినట్లు దేవుని ఆరాధించాలి. ఇదే మనకు పాఠం, మనం నేర్చుకోవాలి. మోషే, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, నీవు ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, నీ గాడిదల మీదకి, నీ ఒంటెల మీదకి, నీ ఎద్దుల మీదకి, నీ గొర్రెల మీదకి వచ్చును. అవి బాధాకరమైన తెగులు కలుగు చేస్తాయి. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరు చేయును. మనం 8వ అధ్యాయంలో ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరిచాడు. ఇక్కడ ఐగుప్తీయుల పశువులను ఇశ్రాయేలీయుల పశువులను ప్రత్యేకపరుస్తున్నాడు. మన దేవుడు ప్రత్యేకపరచువాడు. సంఘము అనే పదానికి అర్థం ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద సొసైటీ. సమాజంలో నుండి వెలుపటికి పిలువబడిన వారు అనగా ప్రత్యేకించబడిన వారు. వీఆర్ హోలీ పీపుల్. హోలీ పీపుల్, పరిశుద్ధ జనాంగము అనగా ప్రత్యేకించబడిన వారు. మీరు లోకముతో విజ్జోడుగా ఉండక అన్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండండి అని అన్నాడు. అవును, మనం లోకమునకు ప్రత్యేకించబడాలి. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు ప్రత్యేకించబడాలి. యూ షుడ్ బి హోలీ, సెట్ అపార్ట్. అదే ప్రత్యేకించబడటం. అయితే యెహోవా ఐగుప్తు పశువులు ఇశ్రాయేలు పశువులను వేరుపరుస్తాడు. ఇశ్రాయేలీయులకున్న వాటిలో ఒక్కటైనా చావదు. హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పు. చూస్తున్నారా? హెబ్రీయుల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిస్తున్నాడు. తన బిడ్డల యొక్క పశువులు కూడా సంరక్షించబడుతున్నాయి. గమనిస్తున్నారా? దేవుడు ఇశ్రాయేలీయులతోనూ వారికున్న సమస్తమునకును కంచె వేసినట్లుగా మనకు కనబడుతుంది.
యోబు గ్రంథంలో అపవాది, నీవు యోబు చుట్టూతా కంచె వేశావు కనుక నేను యోబు కలిగి ఉన్నదాన్ని ముట్టలేకపోతున్నాను అన్నాడు. యెహోవా అన్నాడు, నేను నీకు అనుమతిస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు అతనుకున్న ఆస్తులన్నిటినీ కూడా ఒక్క దినంలోనే యోబు పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు. కనుక దేవుని యొక్క కంచె దేవుని యొక్క బిడ్డల కుటుంబాలన్నింటిపైన ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యం జరిగిస్తాడని చెప్పాడు. మరునాడు యెహోవా ఆ కార్యం చేశారు. ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చాయి, కానీ ఇజ్రాయేలీయుల పశువులలో ఒక్కటియు చావలేదు. దేవుని మాట యొక్క ఖచ్చితత్వాన్ని ఫరో తెలుసుకోగలుగుతున్నాడు. దేవుడు మాట్లాడాడంటే అది జరిగి తీరుతుంది. ఏం మాట్లాడాడో అదే జరుగుతుంది, అంతే జరుగుతుంది. ఆయన మాటలలో ఒకటైనా కొట్టివేయబడదు. భూమి ఆకాశాలు గతించిన ఒక సున్న అయిన పొల్లు అయిన తొలగిపోదని ఫరోకి తెలియచేయబడుతోంది దేవుని మాటను గురించి. ఫరో ఆ సంగతితో నొచ్చుకొని పంపినప్పుడు ఇజ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాడు, నిర్బంధిస్తున్నాడు. దేవుని ప్రజలు ఆరాధన చేయకుండా నిర్బంధించే ప్రభుత్వము ఫరో ప్రభుత్వము. దేవుని ప్రజల ఆరాధనకు ఆటంకపరిచే ఏ ప్రభుత్వమైనా సర్వనాశనం అవుతుందంటానికి ఫరో ప్రభుత్వమే గొప్ప ఉదాహరణ. ఇక 8వ వచనం నుండి 12వ వచనం వరకు మరొక భయంకరమైన తెగులు. ఆ తెగులు దద్దుర్లు, పొక్కులుగా శరీరాలపైన లేచి బాధించినట్లు కనిపిస్తోంది. 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. 8వ వచనం, కాగా యెహోవా, మీరు మీ పిడికల నిండా ఆవపు బుగ్గి తీసుకోండి. మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లాలి. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీద జంతువుల మీద పొక్కులు దద్దుర్లు అవుతాయని చెప్పాడు. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలబడ్డారు. చూడండి, ఫరోకి ప్రతిరోజు కూడా ఒక భయంకరమైనటువంటి టెన్షన్ క్రియేట్ అవుతుంది. మోషే అహరోనులను చూస్తే గడగడలాడే పరిస్థితి వచ్చేస్తుంది. ఒకప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వటానికి కూడా ఇష్టపడనటువంటి వాడు వాళ్ళను ఫేస్ చేయాలంటే గడగడలాడేటువంటి పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఒకప్పుడు ఎన్నికలేని వారిగా ఉన్నవారిని ఘనమైన వారిగా చేసేటువంటి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని ఫరో ఎదుట నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. అది మనుషుల మీద జంతువుల మీద పొక్కులుగా దద్దుర్లుగా అయిపోయాయి. ఆ దద్దురులు శకునగాండ్రు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులకు కూడా వచ్చేసాయి. చూడండి, ప్రతిసారి కూడా తెగుళ్ళు ఆ విధంగా వచ్చేటట్టు చేస్తూ వచ్చినటువంటి వీరు కప్పలు వాళ్ళు చేశారు, పేలు వాళ్ళు చేశారు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఈగలు వారు చేశారు. ఇలా మనం చూస్తుండగా వారు ఫరో హృదయం కఠినమవటానికి పరోక్షంగా కారణమయ్యారు. అట్లాంటి కారణం చేత దేవుడు ఈసారి శకునగాండ్ర మీద కూడా ఈ తెగులు వచ్చేటట్టుగా చేశాడు. అయినా కూడా యెహోవా మోషేతో చెప్పినటువంటి మాట చొప్పున పోనీయుటకు ఫరో కఠిన హృదయముతో అంగీకరించిన వాడు కాడు. అతడు వారి మాట వినకపోయెను. యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఫరో హృదయాన్ని యెహోవాయే కఠినం చేశాడు. ఎందుకంటే మరొక 4 తెగుళ్ళు ఆ దేశం మీదకి రావాలి. ఆ దేశపు దేవతలన్నింటి మీద కూడాను దేవుని యొక్క ఆధిపత్యం రుజువు కావాలి. అందుకని ఇక్కడ ఈ విధంగా చేశాడు. 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో బాధాకరమైన వడగండ్లను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకు నీ ప్రజల మీదకు పంపిస్తాను. దేవుడు తీవ్రతరం చేస్తున్నాడు తెగుళ్లను. ఈసారి హృదయము నొచ్చుకునేటంతగా, అతని హృదయము నొచ్చుకునేటంతగా తెగుళ్ళు విస్తరించబోతున్నాయి. ఇదే చెప్పమన్నాడు. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేని నిన్నును నీ జనులను తెగుళ్ళతో కొట్టివేసి ఉందను. నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించాను. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనులకు వారి మీద అతిశయపడుతున్నావు. ఫరోతో దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను నాశనం చేయాలని అనుకుంటే క్షణంలో నాశనం చేసేవాడిని, కానీ లోకమంతటికి తెలియాలి కదా. యెహోవాయే దేవుడని లోకమంతటికి తెలియాలి అని అంటే నీ హృదయం కఠినం అవటం ద్వారా, ఐగుప్తు నాశనం అవటం ద్వారా నేను ఈ కార్యం జరిగించానని లోకమంతటా యెహోవాయే దేవుడని తెలుసుకుంటారు. అందుకొరకు నేను నిన్ను ఒక సాధనంగా ఏర్పరచుకొని ఇలా చేస్తున్నాను అని దేవుడు బయలుపరిచాడు. నా బలం నీకు చూపించాలని, నా నామాన్ని ప్రచురం చేయాలని నేను నిన్ను నియమించాను. చూస్తున్నారా? ఒక అవిశ్వాసిని కూడా దేవుడు తన నామ ఘనత కొరకు, తన నామ ప్రచురణ కొరకు, తన బలము యొక్క ప్రదర్శన కొరకు వాడుకోగలుగుతాడు అనేది మనకు స్పష్టమవుతోంది. ఇదిగో నేను రేపు ఈ వేళకు మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపిస్తాను. ఐగుప్తు రాజ్యము స్థాపితమైన దినం మొదలుకొని ఇప్పటి వరకట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి ఇప్పుడు నీవు నీ యొక్క పశువులను, పొలములో ఉన్న వాటన్నిటినీ త్వరగా భద్రం చేసుకో. ఇంటికి రప్పించబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీద, జంతువు మీద వడగండ్లు కురుస్తాయి, అప్పుడు అవి చస్తాయి అని చెప్పమన్నాడు. ఫరో సేవకులలో యెహోవాకు భయపడిన వాడు తన పశువులన్నింటినీ, తన సేవకులందరినీ ఇండల్లోకి రప్పించుకుని భద్రం చేసుకున్నారు. యెహోవా మాట చొప్పున చేయనటువంటి వాడు ఆ వడగండ్లలో పడి చచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, 20-21 వచనాల్లో ఫరో సేవకులలోనే యెహోవా మాటకు భయపడిన వారు తయారవుతున్నారు. ఎంతకాలం మూర్ఖత్వంతో సమస్తం కోల్పోతారు? అప్పటికే జంతువులన్నీ పోయాయి, అప్పటికే పశువులు పోయాయి, ఇప్పుడు జంతువుల వశం వస్తుంది, ఇవి కూడా పోతాయి. అందుకనే వాటిని భద్రం చేసుకుంటున్నారు. యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివాడిని, తన పశువులను పొలంలోనే ఉంచాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఫరో వంటి కఠిన హృదయం కలిగిన ఐగుప్తీయులు ఇంకా ఆ దేశంలో చాలామందే ఉన్నారు అనేది మనకు తెలుస్తోంది. 22వ వచనం నుండి వడగండ్లు ఎట్లా పడ్డాయో మనకు కనబడుతోంది. యెహోవా అంటున్నారు, మోషే నీ చేయి ఆకాశం వైపు చూపు, ఐగుప్తు దేశమందున మనుషుల మీద, జంతువుల మీద, పొలముల మీద, కూరలన్నింటి మీద వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడినని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను, వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుతూ ఉన్నాయి. ఐగుప్తు దేశం మీద వడగండ్లను దేవుడు కురిపించాడు. అలాగే వడగండ్లతో కలిసిన పిడుగులను బలమైనవిగా అయ్యాయి. ఐగుప్తు దేశమంతటా అది రాజ్యముగా ఏర్పడిన మొదలు ఎన్నడూ అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి, జంతువులనేమి, బయట ఉన్న యావత్తును నశింపచేశాయి. వడగండ్లు పొలములోని ప్రతి కూర చెట్టును చెడగొట్టాయి, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టాయి. అయితే ఇశ్రాయేలీయులను గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. గాడ్ ప్రొటెక్టెడ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల నివాస స్థలమైనటువంటి గోషెను దేశాన్ని దేవుడు ప్రత్యేకించుకొని, పరిరక్షించుకొని ఈ వడగండ్లు ఆ దేశం మీద పడకుండా చేశాడు. దీనితో ఒక సంపూర్ణ సందేశం, అద్భుతమైనటువంటి బహిరంగ సందేశం ఫరోకు తెలపబడుతోంది. అదేమిటంటే ఇశ్రాయేలీయుల దేవుడే చేస్తున్నాడు, ఇది ఇశ్రాయేలీయులను కాపాడుతున్నాడు,
ఐగుప్తీయులను నాశనం చేస్తున్నాడు. ఇజ్రాయేలీయులను వెళ్ళమని చెబుతున్న దేవుడే ఐగుప్తీయులు నిర్బంధించినందున ఐగుప్తు దేశాన్ని నాశనం చేస్తున్నాడని ఫరో గ్రహించేటట్లుగా దేవుడు ఈ కార్యాలను చేస్తున్నాడు. 27వ వచనం, ఇది చూడగా ఫరో మోషే అహరోలను పిలువనంపించి, నేను ఈసారి పాపము చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులము. ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపడటం లేదు, కేవలం బాధపడుతున్నాడు. ఇట్ ఈస్ ద రిమోర్స్, నాట్ ద రిపెంటెన్స్. ఇది పశ్చాత్తాపం కాదు, కేవలము సమస్య ఏర్పడినందున కలిగిన బాధ మాత్రమే. పరివర్తనతో వచ్చిన పశ్చాత్తాపం కాదు, సమస్య వలన కలిగినటువంటి బాధ అతను వ్యక్తపరుస్తున్నాడు. అంతవరకే, ఇంత మట్టుకు చాలు. ఇక బ్రహ్మాండమైన ఉరుపులు వడగండ్లు రాకుండా యెహోవాను వేడుకోండి, మిమ్మల్ని పోనిస్తాను, ఇక మిమ్మల్ని నిలపను అని వారితో చెప్పాను. యెహోవా సేవకుడైన మోషే అతను చూచి, నేను ఈ పట్టణము నుండి బయటకు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియచేయబడుతుంది. ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఏమిటంటే, ప్రజలకు, ఈ విగ్రహారాధికులకు ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఏమిటంటే భూమి తమ దేవతలదనే భావన ఉన్నది. కనుక భూమి యెహోవాది అని నీకు తెలియటానికి దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. ఈ సందేశం నువ్వు తెలుసుకొని నేను వెలుపటికి వెళ్ళి నా చేతులు దేవుని వైపు ఎత్తినప్పుడు దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు. వడగండ్లను నిలుపుదల చేస్తాడు, ఉరుములను పిడుగులను నిలుపుదల చేస్తాడని మోషే ప్రకటించాడు. మోషే మాటకు దేవుడు విలువను ఇచ్చాడు. అయినా సరే నీవు నీ సేవకులు ఇంకా దేవుడిని యెహోవాకు భయపడరు అని నాకు తెలిసిపోయింది అంటున్నాడు. మోషే ఈసారి ఫరో లోబడతాడు అని అనుకోవటం లేదు, ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, సమూల నాశనం చేసే వరకు కూడా అతను నేను ఏర్పరచుకున్న సాధనం అని ముందే చెప్పాడు ఫరోను గురించి. అందుకని మోషే అంటున్నాడు, నువ్వు పోనిస్తావని నేను అనుకోవటం లేదు, నాకు ముందే తెలియజేయబడింది ఏమిటంటే నీవు ఈ యొక్క ప్రజలను యెహోవాకు భయపడరు, నీవు నీ సేవకులు యెహోవాకు భయపడరు అని నాకు తెలుసు. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు పూసినవి గనుక జనప యవల చేలను చెడగొట్టబడిన కానీ గోధుమలు మిరప మొలకలు ఎదిగినందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్ళి యెహోవా వైపు చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయాయి, వర్షము భూమి మీద కురియటం మానిపోయింది. అయితే ఫరో వర్షము వడగండ్లు నిలిచిపోవుట చూచినప్పుడు అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయాను. యెహోవా పలికినట్లుగా అతడు తీర్పు కొరకు నియమించబడిన వాడు కావున అతను హృదయం కఠినం చేసుకున్నాడు. గోధుమలు మిరప మొక్కలను దేవుడు కాపాడాడు. చూడండి, అంత పెద్ద వడగండు భూమి మీద పడుతుంటే కేవలం 2 రకాలైనటువంటి మొక్కలను పరిరక్షించడం ఎవరికి చేతనవుతుంది? దేవునికే సాధ్యమవుతుంది. వడగండ్లు పడుతున్నాయి కానీ గోషాని మీద పట్టడం లేదు. ఎలా సాధ్యం? దేవునికి సమస్తం సాధ్యం. దేవునికి సమస్తం సాధ్యం. గిదెయోను తనను దేవుడు పిలిచాడని తెలుసుకోవటానికి దేవుడిని అడుగుతున్న సూచనల్లో గొర్రెబొచ్చు మీద మంచు పడాలని ఒకసారి, గొర్రెబొచ్చు మీద మంచు పడకుండా చుట్టూ తప్పడాలని ఒకసారి, 2 పర్యాయాలు దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఆ 2 చేసి చూపించాడు. గొర్రెబొచ్చు మీద మంచు పడాలని కోరినప్పుడు ఆ విధంగా జరిగింది, గొర్రెబొచ్చు మీద మంచు పడకూడదని కోరినప్పుడు ఆ విధంగానూ జరిగింది. కనుక దేవుడు ఏ గొప్ప కార్యమునైనా చేయుటకు సమర్థుడు అనేటువంటి విషయం బైబిల్ తెలియజేస్తోంది మనకు. హృదయాలు పాపము వలన కఠినమవుతాయని గుర్తుపెట్టుకోండి. పాపము వలన హృదయము కఠినమవుతుంది, పశ్చాత్తాపము వలన హృదయము పరివర్తనము చెందుతుంది. హృదయము మార్పులకు రావటానికి పశ్చాత్తాపము కారణం, పశ్చాత్తాపమునకు కారణము పాపము విడుచుట, పాపములోనే నిలుచుట కఠినత్వానికి కారణము. కనుక నీ హృదయం ఇంకా కఠినంగా మారుతున్న కొలది నీవు పాపములోనే నిలుచుంటావు. నీ హృదయమున
పాపమును నీవు అలక్ష్యము చేయుట ప్రారంభించినప్పుడు నీవు నీ హృదయములో పరిపూర్ణమైన మార్పును గమనించగలుగుతావు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. మోషే ముందే చెప్పాడు, నువ్వు ప్రజలను పోనివ్వని నాకు ముందే తెలుసు, నాకు తెలుపబడింది ఇది అన్నాడు. ఫరో హృదయము కఠినము అవుతూ వచ్చింది. ఇక్కడకు మనకు 7 తెగుళ్ళు మనకు కనిపిస్తున్నవి.